అండి ఇంకా మళ్ళీ మనకి చాలా మంత్స్ తర్వాత అయితే ఒక 2 months అవుతున్నట్టుంది. 2 months తర్వాత అయితే మనకి కింద ఫస్ట్ ఫ్లోర్లో కూడా పూలు అయితే రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేవుళ్ళకి పెట్టడానికి వస్తున్నాయి. ఇంతకుముందు అయితే కొన్ని ఓన్లీ లెక్క బట్టి ఎంత వచ్చేవి కదా, ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఇప్పుడైతే మొగ్గలు కూడా సైజు కూడా మంచిగా వస్తున్నాయి. మనము మొన్నటిదాకా మొత్తం రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు ఇచ్చాము, ఎప్పటికప్పుడు మనము కట్ చేస్తూ ఉన్నాం కదా, దాని ఫలితమే అనమాట ఇది. ఇదిగోండి మనం ఉండే ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మంచిగా వస్తున్నాయి అనమాట ఫ్లవర్స్. ఇంతకుముందు ఈ బాకెట్లో నిండా వచ్చాయి కదా, ఇప్పుడైతే సగం వరకు వస్తున్నాయి. ఈరోజు ఎన్ని వస్తాయి చూసాము. 2 days అవుతుంది అనమాట, సగం వరకు వస్తుంది. సగం వచ్చినా చాలు మనకి అన్ని ఫొటోస్కి మంచిగా పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ వస్తే ఇంకా మంచి నిండుగా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. చూడండి అక్కడ కూడా ఉన్నాయి పువ్వులు. ఒకసారి పైకి వెళ్ళాక చూపిస్తే ఇంకా మంచిగా వస్తున్నాయి. ఎంత మంచిగా వచ్చాయి చూడండి. ఇంకొక వారం 10 రోజుల్లో ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా రావాలి అంటే మనము ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే కొమ్మ కత్తిరింపు అయితే చేయాల్సిందే. మొన్నటిదాకా మనకు అస్సలు పువ్వులు రాలేకపోతే మనం లెక్క పెడుతూ మరి 1, 2 లెక్క పెడుతూ తెంపుకునే వాళ్ళము. అంతకుముందు అవి కూడా రాలేవు కొన్ని రోజులు, కానీ ఇప్పుడు వస్తున్నాయంటే కారణం ఏంటంటే మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలు, దాంతోపాటు కొమ్మ కత్తిరింపు, ఇవి 2 లేకపోతే పువ్వులు అనేటువంటివి ఇంత మంచిగానైతే అస్సలు రావన్నమాట. ఏ కాలమైనా సరే పువ్వులు మంచిగా రావాలి అంటే మనము మర్చిపోకుండా చేయాల్సింది కొమ్మ కత్తిరింపు, దాంతోపాటు ఆకు కట్ చేసుకోవడము, లిక్విడ్ పోషకాలు ఇవ్వడం. ఈ 3 పనులు అయితే చేయాలి. కొమ్మ కత్తిరింపు చేసేసి ఆకు మొత్తం దూసేసేయాలి. ఆకు ఎంత మంచిగా దూసేస్తే ఎక్కడైతే ఆకు ఊడిపోతుందో అక్కడ నుండి కొత్త చిగురు అయితే వస్తుందన్నమాట. పాత కొమ్మలన్నీ తీసేసేయాలి, పండు వారిపోయిన ఆకులన్నీ తీసేసేయాలి. అలా చేసినప్పుడే మనకు ఇంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూడండి పువ్వులు ఎంత మంచిగా వస్తున్నాయో. ఇలా మంచి పెద్దగా రావడానికి రీజన్ అయితే మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలే అన్నమాట. ఇవ్వండి ఇక్కడ ఇంకా మంచిగా గుబురుగా రావాలి, వస్తుంది. ఇంకా మళ్ళీ మనము కొమ్మ కత్తిరింపు అయితే చేస్తూ ఉండాలి. ఇవ్వండి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి పువ్వులు అయితే. అసలు ఏంటంటే మనము చేసిన పనికి ఫలితం వస్తుంది చూడండి, అప్పుడు ఇచ్చేటువంటి తృప్తి ఇంకేది ఇవ్వలేదు. మనుషులకి మనం చేసినటువంటి సహాయం మర్చిపోతారేమో, కానీ మొక్కలకు చేసినటువంటి పని అది ఏదో ఒక రూపంలో మనకైతే చూపిస్తుంది. మనం మొక్కకు నీళ్లు పోసామనుకోండి, మొక్క కొంచెంగా ఎదుగుతూ అది మంచి కొత్త చిగులను ఇస్తూ కొత్తగా మనకి పూతను వస్తూ దాని నుండి వచ్చేటువంటి రిజల్ట్ అయితే ఇస్తుంది. పూల చెట్టు అనుకోండి పూలని ఇస్తుంది, కాయల చెట్టు అనుకోండి కాయలని ఇస్తుంది, ఏమీ లేకపోతే అందాన్ని ఇస్తుంది. మనం ఇప్పుడు ఏంటి ఆర్టిఫిషియల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి పూత కాత రాకపోయినా మొక్క చూస్తేనే అందంగా కనిపిస్తుంది, ఆకులు అందంగా ఉంటాయి. ఆ యొక్క పచ్చదనాన్ని చూసి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. దాని నుండి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. ఇదిగోండి ఎంత మంచిగా వస్తుంది చూడండి మల్లెపూలు అయితే. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మనం చేసిన పనికి ఫలితం అంటే ఇది. మనుషులకి చేసేటువంటి సహాయం అప్పుడే మర్చిపోతారు, కానీ మొక్క అయితే మనకి అది ఉన్నన్ని రోజులు ఏదో ఒక రూపంలో మనకి సంతోషాన్ని అయితే మిగిలిస్తుంది. ఏమంటారు, అవునా కదా? గుడ్ మార్నింగ్ అండి. మన మొక్కలలో ఇంకొక కాయ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ. ఐఎమ్ సో హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఇక్కడ పెద్ద వచ్చి ఇక్కడ 2వ వచ్చింది. అక్కడ చూపిస్తాను చూడండి, అక్కడ ఇంకొక 2 వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ నిన్న చూసా కనిపించలేదు, ఇప్పుడే కనిపించింది. ఇక్కడ ఒకటి, అక్కడ ఒక 2 చూద్దాం. ఇంకా మొత్తం మనకి 4 అయితే వచ్చాయి ఇప్పటికీ కాయలు. అయితే వచ్చిన కాయలన్నీ కూడా ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్కటి వచ్చాయి. ఇంకొన్ని ఇక్కడ ఒకటి వచ్చాక అక్కడ కొమ్మకు మాత్రమే 2 వచ్చాయి, మిగిలిన వాటికి అన్నింటికి ఒక్కొక్కటే వచ్చాయి. మొత్తం ఇప్పుడు ఏంటి 1, 2 ఒక్కొక్క 2 4. ఇక్కడ ఒకటి కొత్తగా వచ్చింది, ఇది ఒకటి 5, కిందికి ఎల్లోయిష్ ఫామ్లో అయింది, అదొకటి 6. ఇప్పటికైతే 6 అయితే వచ్చాయి. చూద్దాం ఇంకా ఈ వారం 10 రోజుల్లో ఇంకేమైనా వస్తాయేమో. ఎరువు వేయాలి, అసలు యాక్చువల్గా మాగిన పశువులు ఎరువు వేసుకోవాలి ఈ టైంలో. మొన్నే వేసాను, ఇదిగోండి అలా వేసి పెట్టేశాను. ఇదిగోండి నిన్న మనం కిచెన్ వేస్ట్ ఇట్లా వేసి పెట్టేసుకున్నాం కదా, కిచెన్ వేస్ట్ వేసి దాంట్లో మొక్కలు వేసి పెట్టేసుకున్నాను. అలా వేసి పెట్టేసుకోవడం వల్ల మొక్క ఇదిగోండి దీనికైతే ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. దేవుడి దేవల దీని కూడా వస్తే బాగుండు.
ఇక్కడ ఈ మొక్క కూడా మంచిగా హెల్తీగా చాలా పెద్దగా అయింది, కానీ ఇంకా దీనికైతే ఇంకా రావట్లేదు. అదొక్కటే పెద్దగా అయింది. ఇవన్నీ కూడా స్టెమ్స్తో ప్రొపగేట్ చేసినవే, కానీ చూడాలి. ఇంత చిన్న కొమ్మ కూడా వస్తున్నాయి కాయలు రావడానికి చెట్టు పెద్దనే ఉండాల్సిన అవసరం, ఇంత చిన్న కొమ్మ కూడా వస్తున్నాయి. కానీ మనం ఏంటంటే ఇంత చిన్న ఇప్పుడు మే జూన్లోనే మంచిగా వాటికి కావాల్సిన పోషకాలు ఇచ్చామనుకుని మంచిగా వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఒకటి, దీంట్లో ఒకటి 2, ఇది పెద్దది ఒకటి 3, అదొక 4 కుండీలలో ఉన్నాయి. అదైతే చిన్నగా ఉంది, టైం పడతలేండి. ఈ 2 మొక్కలైతే మెయిన్, అది కూడా వస్తే అదొకటి రావాలి. ఇదిగోండి మల్లెపూలు అయితే ఇన్ని వచ్చే సగం బాక్స్ అయితే వచ్చింది. అక్కడక్కడ కనకాంబరాలు ఉన్నాయి, తెంపేసుకుందాము. కనకాంబరాల మొక్కలు కూడా అన్నీ తీసేసాను, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. మళ్ళీ ఈ టైంలో మనం ఫ్రెష్గా కొత్తగా పెట్టుకున్న మొక్కలు అయితే మంచిగా వస్తాయి అన్నమాట, పాత మొక్కల కంటే కూడా. అందుకోసమని ఇప్పుడు వచ్చే పువ్వులన్నీ పాత మొక్కలు, ఒక 2 కుండీలలో 3 కుండీలలో ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం హెల్తీగా ఉన్న మొక్కలు ఉంచాను, పువ్వులు రానివి అయితే తీసేసాను. ఇదిగోండి నిన్న వర్షం పడుతుంది కదా అనేసి కొన్ని మొక్కలకే వాటర్ వేసి ఇంకా కొన్నిటికి లేదు. ఇదిగోండి బంగ మొక్కలు అయితే నీళ్ళు లేకపోయేసరికి వాడిపోయినట్టు అయిపోతుంది. వీటికి కొంచెం కొంచెం వేసేటట్టు దానికి అసలు వేయలేనట్టున్నాను. ఇదిగోండి మట్టి డ్రై అయిపోయింది. ఇదిగోండి ఆకుకూరలు కూడా మంచిగా ఉన్నాయి. పాలకూర వేసుకోవాలి రోజు అనుకున్నాను, అసలు వేసుకోవట్లేదు. రోజైనా పాలకూర వేయాలి. సీతాఫలాలు అయితే వచ్చినట్టే వస్తున్నాయి, అసలు పోతున్నాయి. ఈసారి ఒకటన్నా వస్తే బాగుండు అన్న నా కోరిక అసలు వేరేలా లేదు. కొన్నిసార్లు మనం ఏదో ఆశపడతాం, కానీ అస్సలు దానికి ఫలితం ఉండదు కదా. ఇంకా వస్తే రాని పోతే పోనీలే అనుకున్నప్పుడు దానికి ఫలితం ఉంటుంది కదా. మొక్కలే అనుక జీవితంలో కూడా అంతే కదా. మీకు ఇప్పుడు అట్లా అనిపించిందా? దొన్న మొక్క కూడా ఇంకా రావట్లేదు. ఇప్పుడైతే మనము గోరింటాకు కూడా తెంపేసుకుందాము. ఇదిగోని ఈరోజు అయితే అలవీర తీసుకెళ్ళి కింద కట్టేశాను. అలవీర వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందానికి కాదు ఆరోగ్యానికి. తర్వాత వచ్చేసి మనకి నరజిస్ట్రీ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట. గుమ్మాన్ని దగ్గర కడితే ఇక్కడ మనకు 3 ఉండేవన్నమాట. దాంట్లో నుండి ఒకటి తీసుకెళ్ళిపోయి పొద్దున్నే కట్టేశాను అనమాట. యాక్చువల్లీ చాలా మంచి ఎప్పటినో అనుకుంటున్నాను, ఇంకా నేను ఈరోజు పొద్దున్న తీసుకెళ్ళిపోయి స్నానం చేసినాక వచ్చేసి తీసుకెళ్ళి కట్టేశాను. ఇదిగోండి మళ్ళీ 2-3 రోజులని లిక్విడ్ పోషకాలు ఇస్తలేం కదా, పువ్వులు కాత అయితే తగ్గిపోయింది. ఇదిగోండి ఇంకొకటి మనం చేయాల్సింది వర్షాకాలంలో, ఎండాకాలంలోనేమో మట్టి డ్రై కాకుండా ఉండడానికి మల్చింగ్ చేస్తాం కదా. కానీ వర్షాకాలం వచ్చేసరికి కింద మొక్కకి మట్టికి మధ్యలో కొంచెమన్నా స్పేస్ ఇవ్వాలి. అంటే ఎయిర్ అంటే ఫ్రీగా వచ్చి పోవడానికి, ఎండ తగిలేలాగా ఉండాలన్నమాట. ఏంటంటే వర్షాకాలంలో ఎండలు తక్కువ వస్తాయి కాబట్టి అక్కడ మల్చింగ్ లాగా ఏమైనా పెట్టుంటే అవన్నీ తీసేసేయాలి. ఎండుటాకులు కావచ్చు, మనం ఒకసారి ఎండుటాకులు పెడతాము, కొబ్బరి చిప్పలు పెడతాము, తర్వాత వచ్చేసి బడ్ల పొట్టు పెడతాము, తర్వాత చెక్క పొట్టు, అలా రకరకాలుగా పెడుతుంటాం కదా. అవన్నీ తీసేసి కిచెన్ కంపోస్ట్లో వేసేసి కుండీలను అయితే ఇలా ఫ్రెష్గా ఉంచుకోవాలి. అందుకే నేను అన్ని కుండీలలో ఉన్నటువంటి కిచెన్ కంపోస్ట్లు అన్నీ తీసేసి ఇలా బాటిల్స్లో నింపేసుకున్నాను. అలా ఉంటేనే మనకు ఈ యొక్క వర్షాకాలంలో మొక్కలకు వచ్చేటువంటి పెస్ట్లు అయితే రాకుండా ఉంటాయి, లేదంటే పెస్ట్లు వచ్చేస్తాయి. ఇది ఇలా చిన్న చిన్న కుండీలలో కూడా ఆకుకూరలు మంచిగా వస్తాయి. ఇది మనం తీసుకెళ్ళి పాలకూర పప్పు వేసుకుందాము, బాగుంది. ఇది ఒకటే వచ్చింది పాత మొక్క, అది కూడా దీంట్లో మనం 3 పెట్టుకున్నాం కదా టమాటా మొక్కలు, ఒక్కటైతే బతికింది, ఇక్కడ కూడా ఒకటే బతికింది. ఇదిగోండి రేపు అన్ని ఆకుకూరలు కలిపేసి కందిపప్పు అన్న పెసరపప్పు అన్న చేసుకుందాం. ఇదిగోండి ఈ మొక్క ఒక్కటే ఉంచి అన్ని కుండీలో తీసేసాను. ఈ మొక్కను మీ ఊళ్ళో ఏమంటారు? మేమైతే దాన్ని పట్టుకుచ్చుల పువ్వులు అంటాము, సీతమ్మ జల్లు అంటారు కదా కొంతమంది, మేమైతే దాన్ని పట్టుకుచ్చుల పువ్వు అంటాము. తర్వాత బతుకమ్మ పువ్వు అని కూడా అంటారు. మీ ఊళ్ళో దాని పేరేంటో చెప్పండి. ఇదిగోండి మనము లిక్విడ్ పోషకాలు ఇస్తేనే రిజల్ట్ మంచిగా ఉంటుంది ఎప్పుడు చెప్తాను కదా. ఈ మధ్యలో మళ్ళీ 2-3 రోజులు ఇవ్వట్లేదు. ఇప్పుడైతే 3, 4 ఒక్కొక్కసారి 2, 1 కూడా వస్తున్నాయి. ఇస్తే మాత్రం 10, 12 అయితే వస్తాయి. 3, 4 వచ్చినాయి కదా, 5, 6 వస్తాయేమో అనుకుంటున్నాను. 3, 5 వచ్చినాయి కదా, అంతే 5. ఒక్కొక్కసారి ఆకుల మధ్యలో అక్కడక్కడ మిస్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ఈవినింగ్ మన పైకి వచ్చినప్పుడు కనిపిస్తాయి అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇన్ని వచ్చాయి, 5 వచ్చినాయి. అంజీర్ మొన్న వస్తే 2 తీసుకెళ్ళిపోయాను. అంజీర్లు ఇంకేం రాలేవు. ఇంకొక 1 మంత్ అయితే మంచిగా వర్షాలు పడితే అంజీర్ మంచిగా నిగనిగా అవుతుంది మొక్కనైతే. ఈ యొక్క అల్లనేరేడు ఎప్పుడు వస్తాయో ఏంటో పూత. మొన్న అల్లనేరేడుకునేటువంటి ఆకులు అయితే అన్నీ కట్ చేసేసాను. ఆకులు అన్నీ కట్ చేసి ఇదిగోండి కంపోస్టింగ్ కోసం పెట్టేశాను. ఇదిగోండి మనకి మునగాకు చెట్టు
సైడ్కి కూడా మంచిగా వస్తున్నాయి కొమ్మలు. ఇలా సైడ్కి వస్తే మనకి పూత వస్తుంది, దాంతోపాటు కాయలు కూడా మంచిగా వస్తాయి. ఆకైతే మనకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పూతరైతే ఏం రాలేదు, చెప్పా కదా ఇంతకుముందు మనం దీనికోసమైనా వెయిట్ చేస్తుంటే అసలు అది రాదు, వెయిట్ చేయనప్పుడు వస్తుంది. ఇదిగోండి మనము రేపనెల్లునన్నా ఈ యొక్క నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాం, లేదంటే ఈ యొక్క వేపాకు కషాయం అన్నా స్ప్రే చేసుకుందాం. వేపాకు కషాయం ఇక చాలా రోజులు అయితే నీమ్ ఆయిల్ ఇస్తున్నాం, కానీ మన దగ్గర ఉన్నటువంటి దాంతో మనం మంచి ఇంట్లో నీమ్ ఆయిల్ స్ప్రే తయారు చేసుకోవచ్చు కూడా. కానీ మన దగ్గర ఉందిలే అని చూకున్నాను. అక్కడ ఒకటి వచ్చింది కాయ, ఇక్కడ ఒకటి రెండు, దీనికి రెండు ఉండేవి, ఒకటి రాలిపోయింది. ఇదిగోండి వస్తున్నాయి మంచిది. వంకాయలు కూడా చెట్టుకు బాగానే వస్తున్నాయి. మనం పెట్టుకునేటువంటి కిచెన్ వేస్ట్లు ఇదిగోండి అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి. ఈ యొక్క మొక్కలు మంచి హెల్తీగా ఉంది.